నమస్తే అండి. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని చూపించబోతున్నానండి. ఇంట్లోనే మంచి టేస్టీగా, హెల్దీగా లడ్డు చేయాలి అంటే ఈ లడ్డు మీకు బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఈ లడ్డు చేయడం కూడా చాలా ఈజీ అండి. కావలసినవి ఇంట్లో ఉంటే సరిపోతుంది. సింపుల్గా మనమే చేసేసుకోవచ్చు. స్వీట్ షాప్ కన్నా కూడా మనవే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కావాల్సినవి అయితే చూద్దాము. 1 కప్ బాదం, అలానే 1 కప్ కాజు, 1/2 కప్ పిస్తా, 1/2 కప్ వాల్నట్స్, 1 కప్ అంజీర్ అండ్ 1 కప్ డేట్స్ అండి. అలానే 1/2 కప్ డ్రై కోకోనట్ కూడా తీసుకుంటున్నాను. నేను చూపించిన కప్తో నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఈ నట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు, అలానే మరీ పెద్దగా కూడా కాదు. నేను కాజు అండ్ బాదం అయితే 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిస్తా అండ్ వాల్నట్స్ వచ్చేసి 2 to 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మనం ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ మరీ స్వీట్నెస్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను స్కిప్ చేసుకున్నాను. మీకు కావాలంటే 1 కప్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా నట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను డేట్స్ని అయితే కనుక లోపల సీడ్ ఉంటుంది కదా, తీసేసి 2 పీసెస్ కింద చేసుకున్నాను. అలానే అంజీర్ని కూడా 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ మనం పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 స్పూన్ గీ అయితే నేను యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్లో ముందుగా నేను బాదం అయితే తీసుకుంటున్నానండి. బాదం తీసుకుని లో ఫ్లేమ్లో మనం 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి బాదం కొంచెం ఫ్రై అవ్వడానికైతే టైం తీసుకుంటుంది. అందుకే 2 to 3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై అయిన తర్వాత నేను కాజు యాడ్ చేస్తున్నానండి. కాజును కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా పెట్టేసి మాత్రం ఉంచేయకండి, కింద ఫ్రై అవుతాయి, పైన అయితే ఫ్రై అవ్వవు. ఇలా ఈవెన్గానే ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. ఇవి మనకి సింపుల్గానే అయిపోతాయి, కానీ కటింగ్ ఒకటి ఫ్రై చేయడం ఒకటి మనకి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ నేను రిమైనింగ్ కూడా యాడ్ చేస్తున్నానండి. పిస్తా అండ్ వాల్నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకదానిలోనే తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. అదే మీరైతే గనక మీ ఇష్టం అండి. ముందు బాదం ఫ్రై చేసుకుని తీసేసుకుని తర్వాత కాజు ఫ్రై చేసుకుని తీసుకుని అలా అన్నీ కూడా విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ వీటి ప్లేస్లో మీకు ఏమైనా లేకపోతే కనుక ఇవే క్వాంటిటీ పెంచుకుని అయితే తీసుకోండి. ఇలా ఈవెన్గా మనకు అన్నీ ఫ్రై అవ్వడానికి మ్యాక్సిమం 8 to 10 మినిట్స్ అయితే పడుతుందండి. నెక్స్ట్ నేను డ్రై కోకోనట్ పౌడర్ అయితే కనుక తీసుకున్నాను 1/2 కప్ వరకు. మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదండి కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత. నెక్స్ట్ 1 స్పూన్ గసగసాలు అయితే తీసుకున్నానండి. ఇవైతే మనం ఫ్రై చేయవసరం లేదు, ఆ వేడికే ఫ్రై అయిపోతాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే కనుక ఈ మిక్చర్ని అంతా తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో నేను ఒక 2 స్పూన్స్ వరకు గీ అయితే యాడ్ చేసుకుని డేట్స్ అండ్ అంజీర్ అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. వాటిని కూడా ఆ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి, కానీ మనం ఫ్రై చేయగా కొంచెం లూజ్ అయితే అవుతుంది. నేనైతే 2 కలిపి తీసుకున్నాను. మీరు ఇలానే తీసుకోవాల్సిన అవసరం లేదు, డేట్స్తో కూడా చేసుకోవచ్చు, లేదా ఓన్లీ అంజీర్ యూజ్ చేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 మిక్సింగ్లో చేసుకుంటున్నానండి. మనకి ఇలా గరిటికి అంటుకుంటే వేరే దాని సాయంతో తీసుకుని ఫ్రై చేసుకోండి. కాసేపటికి లూజ్ అవుతుంది.
అలా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఈవెన్గా కలపండి. మనకి స్టవ్ మీద ఉండగా అయితే మొత్తం అయితే సరిగ్గా కలవదండి. మనం జస్ట్ అలా మిక్స్ చేసుకుని తీసేసుకుని వేడి తగ్గిన తర్వాత చేతో మిక్స్ చేసుకుని అప్పుడు లడ్డూల కింద తీసుకోండి. ఇందులో మనం ఇంకా పంప్కిన్ సీడ్స్ అలానే పుచ్చకాయ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. జాజికాయ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడతాను, అందుకని అది తీసుకున్నాను. తర్వాత చేత్తో ఇలా బైండింగ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతాయి లడ్డూలు మనకి. నేనైతే చిన్న సైజులోనే చేసుకుంటున్నానండి, పిల్లలకి కదా, అందుకని మీడియం సైజ్ అయితే చేసుకున్నాను. చూసారు కదా, ఇలా సింపుల్గా మన ఇంట్లోనే లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అలానే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ నేను ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.